హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మనమే తెలుగు మూవీ. ఇంక ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్దిగా యావరేజ్కి అబవ్ యావరేజ్కి మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సినిమా ఇది. ఇంకా పూర్తిగా అర్థమయ్యేలా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ కామెడీ డ్రామా జోనర్ ఇది. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడిని చూసుకోవాల్సిన బాధ్యత వస్తుంది హీరో హీరోయిన్ కలిసి వాళ్ళ పిల్లోడు కాకపోయినా కూడా ఎందుకు ఆ బాధ్యత తీసుకున్నారనేది మెయిన్ స్టోరీ. అంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఓవరాల్గా ఇందాక చెప్పినట్టు యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఎందుకు ఉందంటే ఫస్ట్ 50 minutes 15 కాదండో 50 నిమిషాలు తర్వాత నుంచి సినిమా బాగుంది. కానీ మొదటి 50 నిమిషాలు చాలా అంటే చాలా బోరింగ్గా వెళ్తుంది. వామ్మో ఇదేం సినిమారా బాబు అని అనిపిస్తుంది 50 నిమిషాలు. ఇంకా హీరో క్యారెక్టర్ మరీ చిరాగ్గా అనిపిస్తుంది ఫస్ట్ 50 నిమిషాలు అయితే. ఇంకా 50 నిమిషాల తర్వాత నుంచి మాత్రం సినిమా మంచి రైజప్ అయ్యి మంచి ఎమోషనల్ డ్రామా, మంచి కామెడీ డ్రామా రెండు బాగా వచ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇంకో ప్లస్ ఏదైనా ఉందంటే ఒక 10-15 నిమిషాలు ఆ చిన్న పిల్లాడు చేసే కామెడీ బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఏమో ఫస్ట్ హాఫ్లో 50 నిమిషాల తర్వాత నుంచి సినిమా బాగుంటుంది. మీరు మొదటి 50 నిమిషాలు కనుక ఖచ్చితంగా భరిస్తే ఖచ్చితంగా మిగతా సినిమా సెకండ్ హాఫ్ చూడగలరు. ప్రీ ఇంటర్వెల్ నుంచి బాగుంది. ఇంకొక ముక్కలో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అదండి. ఇంకా కంప్లీట్లీ మాస్ వాళ్ళకైతే ఈ సినిమా నచ్చదు, యాక్షన్ లవర్స్ కూడా ఈ సినిమా నచ్చదు, ఫ్యామిలీ వాళ్ళు కూడా నచ్చచ్చు. అది కూడా స్లో నరేషన్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం నచ్చుద్ది. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఆఖరికి ఎంత స్లో అంటే సినిమా 50 నిమిషాల తర్వాత నుంచి బాగుంటుందని చెప్పాను కదండి. అక్కడి నుంచి కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. కానీ ఆ స్లో నరేషన్ వల్ల నిద్ర కూడా వచ్చేసేలాగా ఉంటుంది. కాబట్టి స్లో నరేషన్ ఫ్యామిలీ డ్రామాస్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చచ్చు. మామూలు ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు కూడా కాదు, స్లో పేస్డ్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చచ్చు అనుకుంటున్నాను. కానీ క్లైమాక్స్ ఒక సీను రొటీన్గా ఇంకో సీను డిఫరెంట్గా ఉంటుంది. హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం అనేది రొటీన్గా, పిల్లోడిని తీసుకొచ్చేయడం అనేది వేరే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పిల్లోడిని తన దగ్గర తీసుకురావడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇది పెద్ద స్పాయిలర్ కాదు నేను ఇచ్చేది. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మీరు విని ఉంటారు 16 సాంగులు అన్నారు. కానీ నాకేంటో 10 సాంగులు వినపడ్డాయి. అసలు 16 ఎలా లెక్కేసారో కూడా అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాంగ్స్ లెక్కేస్తూనే ఉన్నాను థియేటర్లో. నాకైతే 10 సాంగ్సే వినపడినాయి. నాకు ఫస్ట్ హాఫ్లో ఒక 6, సెకండ్ హాఫ్లో 4 మాత్రం వినపడ్డాయి నాకైతే. అదండి. కానీ ఆ సాంగ్స్లో కూడా ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి. మిగతా సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు నాకైతే. అన్ని సాంగ్స్ అవసరం అంటాను, అది కూడా 2-3 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. మిగతా సాంగ్స్ అంత గొప్పగా లేవు కాబట్టి అన్ని సాంగ్స్ అవసరం అనుకుంటున్నాను. కానీ బీజిఎం మాత్రం బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర బాగా ఉపయోగపడింది మ్యూజిక్. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ దగ్గర బాగా ఉపయోగపడింది. ఇక అంతేనండి. మూవీ ఫ్యామిలీ డ్రామా, స్లో పేస్డ్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి వచ్చి నేను ఇచ్చే రేటింగు కొద్దిగా పిల్లోడు కాన్సెప్ట్తో కొన్ని చోట్లైనా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు కాబట్టి యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేటింగ్ వచ్చేసి 3.5/5 అయితే ఇస్తున్నాను ఈ మూవీకి. స్లో పేస్డ్ ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ మూవీ థియేటర్లో చూడొచ్చు అంతేనండి. అది కూడా స్లోగా ఉంటుందండి. మళ్ళీ దానికి తోడు 50 నిమిషాలు బోరింగ్గానే ఉంటుంది. ఆ తర్వాత నుంచే బాగుంటుంది అంతేనండి.
మా ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. అంతేనండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.